హలో ఎవ్రీవన్, మన ప్రీవియస్ వీడియోలో మనం ఇఫ్ కండిషన్ గురించి చూసాము. దానిలో ఒక స్ట్రింగ్ని ఎలా ఇఫ్ కండిషన్లో వెరిఫై చేయాలి, అలాగే ఇంటిజర్ని ఎలా వెరిఫై చేయాలని చూసాము. సో నౌ లెట్స్ గో విత్ అనదర్ కంట్రోల్ ఫ్లో, దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ కండిషన్. సో లెట్స్ క్రియేట్ ఏ న్యూ క్లాస్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ ఇఫ్ ఎల్స్ condition and select public static void main and click on finish. So once you create the class, so you know first you need to understand how the structure will look like for the if else condition. So if else condition యొక్క structure ఎలా ఉంటుందంటే, so it will look like this. ఎలా ఉంటుంది? first if ఉంటుంది, ఒక condition ఉంటుంది, and then within the if that satisfies, there will be block of statements will get executed, codes inside if block. అదే ఒకవేళ ఇది ట్రూ అవ్వలేదు అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయితేనేమో ఈ బ్లాక్ లోకి వెళ్ళాలి, ఒకవేళ ఎల్స్ కాకపోతే దెన్ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో దిస్ ఈస్ వాట్ ద సింటాక్స్ ఫర్ యువర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన పాత స్టేట్మెంట్ లో ఓన్లీ ఇఫ్ బ్లాక్ మాత్రమే ఉండేది. అంటే అది ఎగ్జిక్యూట్ అయితే కరెక్ట్ గా బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఆ స్టేట్మెంట్స్, లేకపోతే బయటకు వచ్చేది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 6 అని నేను డిఫైన్ చేశాను. సో ఇక్కడ నేనేం రాస్తానంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నంబర్ గ్రేటర్ దెన్ 0 అని రాస్తే, then what I am going to do is I am going to write it as it is a positive number. System dot, let me write it as system dot out dot println entered number is positive. Okay, ఒకవేళ ఈ నెంబర్ గనక పాజిటివ్ కాకపోతే, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే, then it has to go to else condition. System dot out dot println number is not positive. ఓకే, ఈ విధంగా మీరు రాయొచ్చు. ఇప్పుడు నేను ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎక్కడితో ఎండ్ అయింది మీకు, ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఇఫ్ కండిషన్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ ఎట్ 19th లైన్. సో కానీ నేను ఇంకొక లైన్ పెడుతున్నాను, అది ఏంటంటే ఇంకొక స్టేట్మెంట్ రాస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇది ఎప్పుడు ఇఫ్ కండిషన్ మొత్తం చెక్ చేసుకొని అది ఇఫ్ కండిషన్ లో పాజిటివ్ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదా ఎల్స్ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అది అయిపోయిన తర్వాత దెన్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ లో నేనేం రాస్తున్నానంటే హియర్ ఆఫ్టర్ ఇఫ్ బ్లాక్ ఆర్ ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ కండిషన్ అది చెక్ చేసిన తర్వాత ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నౌ లెట్ us say if I have number is equal to 6, నెంబర్ 6 అయింది అనుకోండి, ఈ వేరియబుల్ 6 గ్రేటర్ దెన్ 0 కాబట్టి కండిషన్ ట్రూ అయితే 13th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళకుండా దెన్ ఇట్ విల్ గో టు 21st స్టేట్మెంట్ అండ్ దెన్ ఇట్ విల్ ప్రింట్ ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ కండిషన్. నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సి ఎంటర్డ్ నెంబర్ ఈజ్ పాజిటివ్, ఆఫ్టర్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అదే మీరు ఇక్కడ let us say if you give that value as -3 ఇచ్చారనుకోండి, this will go here and check number greater than 0. -3 greater than 0 అనేది కరెక్ట్ కాదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ ఎల్స్ లోకి వెళ్ళి ఈ ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, automatically what will happen, it will execute this number is not positive and after else condition అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ ని మనం చెక్ చేయొచ్చు. అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు వెరిఫై వన్ కండిషన్ కరెక్ట్ అయితేనేమో మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ రాసే విధంగా అందులో రాయొచ్చు. ఒకవేళ అది కాకపోతే దెన్ ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ ది ఎల్స్ కండిషన్. ఓకే, సమ్ కేసెస్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితేనేమో కొన్ని కండిషన్స్ చేయండి, ఫాల్స్ అయితే కొన్ని కండిషన్స్ చేయండి. అలాగా మనకి ఇన్ ఫ్యూచర్ లో తెలుస్తుంది. బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఏ కంట్రోల్ స్టేట్మెంట్ తీసుకోవాలనేది కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. ఓన్లీ ఒక ఇఫ్ ని చెక్ చేయాలన్నప్పుడేమో మనం ఓన్లీ ఇఫ్ కండిషన్ వాడతాం. ఒకవేళ డెసిషన్ మేకింగ్ చేయాలనుకోండి, ఒకవేళ ఇది కాకపోతే వేరేది కూడా డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇఫ్ ఎల్స్ వాడతాం. ఒకవేళ వన్ ఆర్ మోర్ కండిషన్స్ ని మీరు చెక్ చేయాలనుకోండి, then what you are going to do is you will go and
check another condition called if else if condition. If else if condition అనేది ఎలా ఉంటుంది అంటే the syntax will look like this. ఇక్కడ చూడండి, if condition 1 and then see if it is working fine, execute it. Next one else if, లేదా అది కరెక్ట్ కాకపోతే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయమని. నెక్స్ట్ దాంట్లోకి ఒకవేళ ఇవన్నీ కరెక్ట్ కాకపోతే ఫైనల్ గా ఒకటి ఎల్స్ కండిషన్ కూడా వాడచ్చు. సో దిస్ ఇస్ హౌ యువర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ విల్ లుక్ లైక్. సో దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం. సో లెట్ us say take an example of a new class where I am going to write it as if else if condition. Click on public static void main. Okay, so once you click on public static void main, see first what you are going to do is if, let me take the same. Okay, so ikkada already undi kabatti I am just taking this example directly. Okay, we will write the conditions. So you need to understand where to close the brackets properly. So condition 1, for example, I am taking int num is equal to something like 6 అని తీసుకున్నాను. సో ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేస్తానంటే నంబర్ గ్రేటర్ దెన్ 0 నా కాదని చెక్ చేస్తా. చేసినప్పుడు ఏం రాస్తున్నాను కోడ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఎంటర్డ్ నంబర్ ఈజ్ పాజిటివ్. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్. అదే ఒకవేళ ఎంటర్ చేసిన నంబరు మైనస్ అయ్యింది అనుకోండి, నెగిటివ్ నెంబర్ అయింది అనుకోండి, నమ్ అనేది లెస్ దెన్ 0 అయ్యింది అనుకోండి, దెన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద స్టేట్మెంట్ యాజ్ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ నెగటివ్. కరెక్ట్. అదే ఇంకో కండిషన్ రాస్తున్నాను, నమ్ ఈజ్ ఈక్వల్ టు 0. నమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు అనుకోండి, లెట్ us say నమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అనుకోండి, దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ you are going to verify saying that the number is 0. Okay, let us say number is 0. System dot enter number is 0. Okay, సో ఒకవేళ మీకు ఈ ఎల్స్ బ్లాక్ ని తర్వాత చెక్ చేద్దామంటే తర్వాత చెక్ చేద్దాము, లేదా ఫస్ట్ ఒకవేళ ఇది ఏది కాదు వేరేది ఏదైనా వాల్యూ రాశారనుకోండి, మీకు ఇచ్చిన ఆ కండిషన్స్ లో కాకుండా ఇంకొకటి ఏదైనా రాశారనుకోండి, దెన్ you are going to write that as that is not a number. Okay, entered one is not a number అనేది రాసాం అనుకుందాం. ఓకే, let us say how it will work. So first what I am going to do is first number 6 num is equal to 6 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, num greater than 0 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. If you run this program, see what is going to happen. num greater than entered number is positive. అదే మీరు ఇక్కడ -6 ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ లోకి వెళ్ళి నంబర్ లెస్ దెన్ 0 అనేది చెక్ చేసుకొని దట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో దట్ మీన్స్ యూ విల్ గెట్ నంబర్ ఈజ్ నెగిటివ్. అదే ఇక్కడ మీరు నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు అనుకోండి, దెన్ యూ విల్ గెట్ ది థర్డ్ కండిషన్. ఓకే, నౌ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ నంబర్ ఈజ్ 0. ఓకే, సో 0 పాజిటివ్ అయితే 0 నంబర్ గ్రేటర్ దెన్ 0 అలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం, నంబర్ గ్రేటర్ దెన్ 0 అని ఫస్ట్ దాంట్లో చెక్ చేస్తున్నాం, అందుకనే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ మీరు ఫస్ట్ స్టేట్మెంట్ లో నెంబర్ ఈజ్ ఈక్వల్ 0 ఉండుంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ మనం ఎక్కడ పెట్టాము, నెంబర్ ఈజ్ ఈక్వల్ 0 అనేది నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ లో పెట్టాం కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఇక్కడ నేను ఇచ్చేది ఇది కాకుండా లెట్ us say సంథింగ్ లైక్ మీరు ఒక 124 ఇంకా ఏ వాల్యూ ఇవ్వడానికి లేదు కదా. సో ఇఫ్ యూ గివ్ ఆల్ ద వాల్యూస్ యాజ్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ ఇది పాజిటివ్ అయితే పాజిటివ్ వస్తుంది. లెట్ us say ఇప్పుడు మీరు ఇక్కడ టెస్ట్ అని ఇచ్చారు, సో టెస్ట్ అనేది ఒక వాల్యూని అసైన్ చేశారు, విచ్ ఈజ్ రాంగ్ అసైన్మెంట్. కరెక్ట్, ఎందుకని మనం డిఫైన్ చేసిందేమో ఇంట్ డిఫైన్ చేసి ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి మీరు ఇచ్చే ఏదైతే డేటా టైప్ తీసుకున్నారో కరస్పాండింగ్ వాల్యూని మాత్రమే మనం టెస్ట్ చేయాలి, అంతేగాని ఇక్కడ నంబర్ ఇచ్చి మనం వేరే దాన్ని టెస్ట్ చేయడానికి ఉండదు. సో జస్ట్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ ఆటోమేటికల్లీ సీ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేమీ కాకుండా అసలు ఏం వాల్యూ ఇవ్వలేదు మీరు, విల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్? సి, అసైన్మెంట్ అనేది జరగాలి ఖచ్చితంగా.
So if you think all these possible ways when you are learning this program, then only you will be able to understand all the conditions. Let us say -1 ఇచ్చారనుకోండి, -1 అది ఏమవుతుంది, <0 లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అన్ని స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, అలాగే ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ని నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.